సో మేనేజ్మెంట్ అకౌంటింగ్లో నెక్స్ట్ ప్రాబ్లం రాసుకోండి. ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఏ లిమిటెడ్ కంపెనీ యాజ్ ఆన్ 31st March 2013. ఒక లిమిటెడ్ కంపెనీ యొక్క ఆస్తుల పట్టి 31 మార్చి 2013 నాడు క్రింది విధంగా ఉన్నది. అప్పులు, ఆస్తులు రాసుకోండి. అప్పుల వైపు వాటా మూలధనం షేర్ క్యాపిటల్ 2 లక్షలు. లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 30,000. సాధారణ రిజర్వ్ జనరల్ రిజర్వ్ 40,000. 12% డిబెంచర్లు 12% డిబెంచర్స్ 4,20,000 4,20,000. సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 1,00,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 50,000. ఆస్తుల వైపు భూమి భవనాలు 1,40,000. ప్లాంట్ అండ్ మెషనరీ ప్లాంటు మరియు యంత్రాలు 3,50,000. వర్తకపు సరుకు స్టాక్ ఇన్ ట్రేడ్ 2 లక్షలు. సండ్రీ డెటార్స్ వివిధ రుణగ్రస్తులు 1,00,000. బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 10,000. క్యాష్ ఎట్ బ్యాంకులో నగదు 40,000. నెక్స్ట్ టోటల్స్ 8,40,000. కాలిక్యులేట్ ద ఫాలోయింగ్ రేషియోస్ ఈ క్రింది నిష్పత్తులను లెక్కించండి. 1 కరెంట్ రేషియో ప్రస్తుత నిష్పత్తి. 2 ప్రొప్రైటరీ రేషియో యాజమాన్య నిష్పత్తి. నెక్స్ట్ క్విక్ రేషియో శీఘ్ర నిష్పత్తి. డెట్ ఈక్విటీ రేషియో అప్పు ఈక్విటీ నిష్పత్తి. క్యాపిటల్ గేరింగ్ రేషియో మూలధన గేరింగ్ నిష్పత్తి. కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ రేషియో స్థిర ఆస్తులు ప్రస్తుత ఆస్తులు స్థిరాస్తుల నిష్పత్తి. ఇది మనకి ఇచ్చినటువంటి సమస్య అండి. ముందుగా మీరు ఇందులో యాజ్ యూజువల్గా ప్రతిరోజు చెప్తున్నాను, కొత్తగా ఏదైనా నిష్పత్తి గురించి కట్టండి అని ఇచ్చినప్పుడు దాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి. అది నోట్స్లో ఉండేటటువంటి ఫార్ములా ఇప్పుడు చెప్తాను కాబట్టి అది ఆ ఫార్ములా ఆ కాగితం మీద ఎక్కించుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, మొట్టమొదటిగా మనకి కరెంట్ రేషియో అడిగాడు. ఫస్ట్ రేషియో చూడండి సొల్యూషను.
ఇచ్చినటువంటి లెక్కలో మనకి ముందుగా కరెంట్ అసెట్స్ ఏంటి అనేది మనం చూడాలి. కారణం ఏంటంటే కరెంట్ రేషియో అనేది ఫార్ములా ఏం చెప్పాం మనం, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీ, దట్ ఈస్ ద ప్రిన్సిపల్. ఇక్కడ మనకి కరెంట్ అసెట్స్ ఏమున్నాయి ఇచ్చినటువంటి లెక్కలో, ముందు ఆస్తి అప్పుల పట్టి ఒకటి ఇచ్చాడు కాబట్టి ఇందులో లాభాలకు సంబంధించేటటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఏమీ కట్టలేము, అవసరం లేదు, పక్కన పడేసేయండి. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆస్తులకి అప్పులకి ఉండేటటువంటి వాటిల్లోంచి ఏ నిష్పత్తులు మనం లెక్క కట్టచ్చు. కాబట్టి దీన్ని ప్రధానంగా మనం తీసుకుని ఇక్కడ చూడండి, కరెంట్ అసెట్స్ ఇచ్చినటువంటి ఆస్తులు చూడండి, అసెట్స్ అన్నాడు కాబట్టి భూమి భవనాలు ఫిక్స్డ్ అసెట్స్ అండి, ప్లాంట్ మెషినరీ ఫిక్స్డ్ అసెట్స్. ఇక రిమైనింగ్ స్టాక్ కరెంట్ అసెట్, సన్డ్రీ డెటార్స్ కరెంట్ అసెట్, బిల్స్ రిసీవబుల్ ఆల్సో కరెంట్ అసెట్, అండ్ ఫైనల్లీ క్యాష్ ఎట్ బ్యాంక్. అంటే దీస్ ఆర్ 4 assets are to be treated as a current assets అండి. ద ఫస్ట్ వన్ స్టాక్ ప్లస్ డెటార్స్ ప్లస్ బిల్స్ రిసీవబుల్ plus cash. So the amounts are stock 2 lakhs and sundry debtors 1 lakh plus bills receivable 10,000 plus cash 40,000. సో టోటల్ చేసుకోండి, ఇది 3,50,000. ద టోటల్ ఆర్ 3,50,000. దట్ ఈస్ ద కరెంట్ అసెట్స్ టోటల్. నెక్స్ట్ ద సెకండ్ ఫార్ములా కరెంట్ లయబిలిటీ. ఇప్పుడు మనం అప్పుల వైపు చూడండి. అప్పుల వైపులో చూడండి, షేర్ క్యాపిటల్ అది లాంగ్ వాటాదారులకు వెళ్ళిపోతుంది, P&L అకౌంట్ వాటాదారులకు వెళ్ళిపోతుంది, జనరల్ రిజర్వ్ ఈజ్ ఆల్సో షేర్ హోల్డర్కి వెళ్ళిపోతుంది, దీర్ఘకాలం అది. అలాగే 12% డిబెంచర్స్, ఇది కూడా దీర్ఘకాలికమైనటువంటి అప్పు, సెక్యూరిటబుల్ క్రెడిటార్ అది. ఇక సన్డ్రీ క్రెడిటార్స్ అండ్ బిల్స్ పేయబుల్. సన్డ్రీ క్రెడిటార్, బిల్స్ పేయబుల్. ఇక్కడ సన్డ్రీ క్రెడిటార్స్ వచ్చి 1,00,000 ఉందండి, ప్లస్ బిల్స్ పేయబుల్ వచ్చి 50,000 ఉంది. ద టోటల్ 1,50,000 ఈ కరెంట్ లయబిలిటీ కింద మనం తీసుకోవాలి. ఓకే, ఈ చూడండి ఇక్కడ ఫార్ములా వేసేయండి. కరెంట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ బై అంటే 3,50,000 బై 1,50,000. 1,50,000. సో రేషియో వచ్చి 2.33 times. సో 2.33:1. 2.33:1. So that is the answer. Okay, ఎక్కించండి. నెక్స్ట్ రేషియో చూడండి. రెండవ రేషియో వచ్చి క్విక్ రేషియో ఇచ్చాడు.
క్విక్ రేషియో ఫార్ములా ఏంటి? క్విక్ అసెట్స్ బై శీఘ్ర నిష్పత్తి, శీఘ్ర ఆస్తులు బై కరెంట్ లయబిలిటీ. ఇక్కడ క్విక్ అసెట్స్ అంటే ఎలా వస్తాయని చెప్పాం మనం? క్విక్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్. మనకి కరెంట్ అసెట్స్ ఎంత వచ్చాయి? మనకి 3,50,000 వచ్చాయండి, అవునా? కరెంట్ అసెట్స్ 3,50,000 ఇందాక కాలిక్యులేట్ చేసాం. దీనిలో స్టాక్ వచ్చి 2 లక్షలు తీసేయండి. స్టాక్ వాల్యూ 2 lakhs ఉంది, తీసేస్తే మనకి 1,50,000 వచ్చాయి. ఇప్పుడు కరెంట్ లయబిలిటీ ఎంత ఉంది ఇందాక మనకి? అది కూడా 1,50,000 ఇవ్వడం జరిగింది. దేర్ఫోర్ క్విక్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 1,50,000 అంటే క్విక్ అసెట్స్ 1,50,000, కరెంట్ లయబిలిటీ ఈజ్ ఆల్సో 1,50,000, దట్ ఈజ్ ఈక్వల్ టు 1:1. దట్ ఈస్ ద ఆన్సర్. ఎక్కించండి. నెక్స్ట్ ద థర్డ్ రేషియో is debt equity రేషియో. డెట్ ఈక్విటీ రేషియో ఫార్ములా ఏం చెప్పామండి మనం? అవుట్ సైడర్ ఫండ్స్ buying shareholder ఫండ్స్. ఇక్కడ చూడండి, మనం అవుట్ సైడర్ ఫండ్స్ ఏమున్నాయి లెక్కలో? అవుట్ సైడర్ ఫండ్స్ లెక్కలో మనం చూసినట్లయితే అంటే బయట వారి నిధులు బై వాటాదారుల నిధులు, దట్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ అవుట్ సైడర్స్ అంటే ఎవరు మనకి సంస్థకి అంటే చూడండి, డిబెంచర్స్ 12% డిబెంచర్స్, అంటే సెక్యూరిటబుల్ అండ్ అన్సెక్యూరిటబుల్ పర్సన్స్, దే ఆర్ ఇన్ అవుట్ సైడర్స్ అండి. సో నెక్స్ట్ సెండ్రీ క్రెడిటార్స్, వీడు కూడా బయట వాడే, ప్లస్ బిల్స్ పేయబుల్. సో డిబెంచర్లు ఎంత ఉన్నాయి మనకి లెక్కలో? ఎంత ఇచ్చారు? 4,20,000 ప్లస్ 1 lakh ప్లస్ 50,000. సో దట్ ఈస్ ఈక్వల్ టు 5,70,000. The total 5,70,000 amount are outsider funds. In shareholders funds, వాటాదారుల నిధులు. షేర్ హోల్డర్ ఫండ్స్ వచ్చి మనకి ఇక్కడ షేర్ క్యాపిటల్ అంటే వాటాదారులకు లభ్యమయ్యేటటువంటివి, ప్లస్ P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్,
ప్లస్ రిజర్వ్స్, జనరల్ రిజర్వ్. ఇక్కడ చూడండి షేర్ క్యాపిటల్ ఎంత ఇచ్చారు మనకి, 2 lakhs ప్లస్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 30,000 అండ్ జనరల్ రిజర్వ్ 40,000. సో 2,70,000. shareholder funds 2,70,000. Therefore debt equity ratio is equal to 5,70,000 by 2,70,000. So 2.11:1. 2.11:1. That is the answer. Okay, ఎక్కించండి. నెక్స్ట్ ప్రొప్రైటరీ రేషియో. యాజమాన్య నిష్పత్తి. ప్రొప్రైటరీ రేషియో, యాజమాన్య నిష్పత్తి. ఈ యాజమాన్య నిష్పత్తి ఫార్ములా ఏంటంటే మనకి యాజమాన్య నిధులు. యాజమాన్య నిధులు అంటే ఇక్కడ ఏమంటాం మనం, షేర్ హోల్డర్స్ ఫండ్స్ బై టోటల్ అసెట్స్. ఇక్కడ మనకి షేర్ హోల్డర్ ఫండ్స్ ఆల్రెడీ మనం కట్టడం జరిగిందండి. షేర్ హోల్డర్ ఫండ్స్ ఎంత వచ్చాయి మనకి, షేర్ హోల్డర్ ఫండ్స్ ఎంత వచ్చాయండి, మనం కట్టాం కదా ఇందాక 2,70,000. అలాగే టోటల్ అసెట్స్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో, టోటల్ అసెట్స్ వచ్చి 4 లక్షలు ఇవ్వడం జరిగింది. సో ఫార్ములా ఎంతండి, టోటల్ అసెట్స్ 8,40,000, 4 lakhs కదండి, 8 lakhs. ఇక్కడ ఫార్ములా అప్లై చేయండి. దట్ ఈస్ ఈక్వల్ టు షేర్ హోల్డర్ ఫండ్స్ వచ్చి మనకి 2,70,000 by 8,40,000. That is equal to 0.321 times రెట్లు. రాయండి, ఎక్కించండి. నెక్స్ట్ క్యాపిటల్ గేరింగ్ రేషియో. క్యాపిటల్ గేరింగ్ రేషియో
క్యాపిటల్ గేరింగ్ రేషియో. రాసుకోండి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ securities by equity shareholders funds. రాసుకోండి. సెక్యూరిటీలపై స్థిరమైన వడ్డీ బై ఈక్విటీ వాటాదారుల నిధులు లేదా బ్రాకెట్లో నిర్ణీత వడ్డీ కలిగిన అప్పులు ఏది రాసినా పర్వాలేదండి. నిర్ణీత వడ్డీ కలిగిన దీర్ఘకాలిక అప్పులు బై ఇది ఇక్కడ చూడండి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ బేరింగ్ సెక్యూరిటీస్ is equal to total assets minus debentures. ఇక్కడ టోటల్ అసెట్స్ మనకి 8,40,000 మైనస్ డిబెంచర్లు వచ్చి మనకు 4,20,000. దట్ ఈజ్ ఈక్వల్ టు 4,20,000. ఇక ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్స్ వచ్చి ఈక్విటీ వాటాదారుల నిధులు వచ్చి మనం ఎందాక కట్టామండి 2,70,000. సో దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు 4,20,000 బై 2,70,000. 1.55 టైమ్స్ రెట్లు 1.55 టైమ్స్. ఓకే, రాసుకోండి. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ రేషియో.
నిన్న మనకి ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ రేషియో అడిగారండి. ఇవాళ కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ రేషియో అడిగారు. మీకు ఏం చెప్పాను నేను, మొట్టమొదటిది ఏమడిగితే అది ఫస్ట్లో వేసేయండి. కరెంట్ అసెట్స్ బై ఏమడిగాడు, ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ కరెంట్ అసెట్స్ చూడండి, మనం ఇందాక కట్టాం కదా, కరెంట్ అసెట్స్ వచ్చి ఇందాక 3,50,000. ఓకే, ఇప్పుడు మనకి ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ ఏమున్నాయండి లెక్కలో మనకి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ప్లస్ ప్లాంట్ అండ్ మెషినరీ. ప్లాంట్ అండ్ మెషినరీ. ఇక్కడ చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో, ప్లాంట్ భూమి భవనాలు ప్లస్ ప్లాంట్ యంత్రాలు ఫిక్స్డ్ అసెట్స్ అండి. ఈ సూత్రానికి ముందు కరెంట్ అసెట్స్ పైన వేసుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ కింద వేయండి. అదే ఫిక్స్డ్ అసెట్స్ టు కరెంట్ అసెట్స్ అన్నాడు అనుకోండి, ముందు ఫిక్స్డ్ అసెట్స్ తర్వాత కరెంట్ అసెట్స్. సో భూమి భవనాల వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 1,00,000 ప్లస్ ప్లాంట్, ఇక్కడ ప్లాంట్ అండ్ మెషినరీ అండి. ప్లాంట్ అండ్ మెషినరీ సో దట్ ఈజ్ ఈక్వల్ టు 4,90,000. 4,90,000 అండి. సో therefore ఈ కరెంట్ అసెట్స్ టు ఫిక్స్డ్ అసెట్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 4,90,000. సారీ, మన కరెంట్ అసెట్స్ బై కాబట్టి కరెంట్ అసెట్స్ బై 4,90,000. ఆన్సర్ వచ్చి 0.7142 టైమ్స్ రెట్లు. ఇది ఈ లెక్కకు సంబంధించినటువంటి ఆన్సరు. ఇందులో కొత్త సూత్రం ఏదొచ్చినా కూడా మీరు రాసుకోమని చెప్తున్నాను నేను ఒక పేపర్ మీద. అవి రాసుకుని దాని ఆధారంగా కన్సర్న్డ్ ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు రాయండి. మ్యాక్సిమం ఎప్పుడు రిపీటెడ్గా వచ్చేటటువంటి ఫార్ములాసే అడుగుతున్నారండి. సో చూద్దాం. ఓకే, ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా ఫార్ములాస్ చూడండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక ఇంకొక లెక్క చేద్దాము. మీకు ఇస్తానండి లెక్క, ఇంటి దగ్గర ట్రై చేయండి. రైట్, ద ఫాలోయింగ్ ఈజ్ ద రెవెన్యూ అకౌంట్ ఆఫ్ Hindu Limited for the year ended 31st March 2012.
రాసుకోండి. సేల్స్ సేల్స్ 5 lakhs మైనస్ లెస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 3 లక్షలు 2 lakhs. దీని ఎదురకుండా గ్రాస్ ప్రాఫిట్ అని రాయండి. స్థూల లాభము అమ్మకాలు లెస్ అమ్మిన వస్తువుల వ్యయము తీగా వచ్చింది స్థూల లాభము. దీనిలోంచి లెస్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు 1,20,000 ఇచ్చాడు, తీసేయండి. 80,000. దీని ఎదురకుండా ఆపరేటింగ్ ప్రాఫిట్ నిర్వహణ లాభము. దీనికి యాడ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ నిర్వహణేతర ఆదాయము కలపండి. నిర్వహణేతర ఆదాయం వచ్చి మనకి 12,000 ఇవ్వడం జరిగింది. సో 92,000. దీనిలోంచి లెస్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర వ్యయాలు. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణేతర వ్యయాలు 4,000 తీసేయండి. తీసేస్తే మనకి 88,000 రావడం జరిగింది. దీన్ని మనం నెట్ ప్రాఫిట్ నికర లాభముగా చెప్తాము. దీనిలోంచి మళ్ళీ లెస్ ట్యాక్స్ 50%. ట్యాక్స్ 50%. ఇందులో 44,000 88,000 మీద 50% తీస్తే ఇంకా మనకి 44,000 ఉండడం ఉంటుందండి. ఇది నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది లెక్కించాడు, ఎక్కించండి. కింద రాసుకోండి. కాలిక్యులేట్ ఈ క్రింది నిష్పత్తులను లెక్కించండి. తెలుగు వాళ్ళు కాలిక్యులేట్ ఏ గ్రాస్ ప్రాఫిట్ రేషియో స్థూల లాభ నిష్పత్తి, రెండు ఆపరేటింగ్ రేషియో నిర్వహణ నిష్పత్తి, 3 ఆపరేటింగ్ ప్రాఫిట్ రేషియో నిర్వహణ లాభ నిష్పత్తి, నికర లాభ నిష్పత్తి నెట్ ప్రాఫిట్ రేషియోలను కనుగొనండి. ఇది చేయండి. ఆల్రెడీ మీకు ఫార్ములాస్ చెప్పాను కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఖాతా కింద కాకుండా మామూలుగా ఒక నివేదికలో ఇవ్వడం జరిగింది. ఇది మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఈ 4 సూత్రాలు కూడా మీ దగ్గర ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి ట్రై చేయండి. లేకపోతే దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందామండి. ఓకే, రేపు క్లాస్లో దీన్ని డిస్కస్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.